గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎర్రబాలెంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. మంగళగిరి పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు యువకుడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు రాగానే పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ వాపోయాడు. తనపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయకపోతే సెల్ టవర్ నుంచి దూకేస్తానని హెచ్చరించాడు ఆ యువకుడు. నేను చచ్చిపోతాను వచ్చాను, ఎందుకంటే సిఏ వీరాస్వామి, డిఎస్పీ మురళీకృష్ణ నాపై తప్పుడు కేసులు పెట్టి నోటీసులు కూడా ఇవ్వకుండా నెంబర్ ఆఫ్ కేసులు అని చెప్పి షీట్ కట్టి నన్ను మానసికంగా టార్చర్గా ఇబ్బందులకు గురి చేశారు. 20 లక్షలకి డీల్ మాట్లాడుకున్నాను. నేను ఏమనంటంతో మొన్న డిఎస్పీ దగ్గర కూడా కూర్చున్నా. నా మీద కక్ష సాధింపులు చేసి ఇంకా నన్ను భయభ్రాంతులకి, నా ఫ్యామిలీని చంపేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి వీరాస్వామి. కాబట్టి నాలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకుండా సంబంధిత అధికారులు నాకు న్యాయం చేస్తారని నా కుటుంబానికి ఆశిస్తున్నా. నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే వీళ్ళకి నా సావే కావాలంట వీరాస్వామి చెప్తున్నాడు. అదేమంటే తప్పుడు కేసులు ఎన్ని కూడా కట్టించింది వీళ్ళ సాంబశివరావు చెబుతున్నాడు, లోకేష్ పిఏలు. అదయ్యా నాకు న్యాయం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఎవరా వ్యక్తి, ప్రస్తుతం ఏంటి పరిస్థితి, కిందకి దించగలిగారా? పోలీసులు కూడా కనబడుతున్నారు విజువల్స్ లో, ఏంటి అప్డేట్స్? పోలీసులు కూడా ఇప్పటికే ఎర్రబాలెం టవర్ దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళు కిందకి దిగమని చెప్తున్నారు, కానీ రామాంజనేయులు మాత్రం మీరు నన్ను వేధిస్తున్నారు, పదే పదే నోటీసు కూడా ఇవ్వకుండా స్టేషన్కి పిలిపించి కూర్చోబెట్టి నా పైన కూర్చోబెట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయని రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు అని చెప్తూ ఉన్నారు. అయితే 20 లక్షలకి డిఎస్పీ దగ్గర కూడా డీల్ అయిన తర్వాత కూడా నన్ను వేధిస్తూ ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ పిఏ సాంబశివరావు నుంచి ఫోన్ రాగానే అక్రమంగా నా పైన కేసులు పెడుతున్నారు, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, అందుకే నేను ఆత్మహత్య చేసుకోవడానికి సెల్ టవర్ ఎక్కాను అని చెప్తున్నారు. మీరు కనుక పోలీసులు కనుక ముందుకు వస్తే ఖచ్చితంగా పై నుంచి దూకేస్తారని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా కింద నుంచి అతన్ని సెల్ టవర్ నుంచి దింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కేసులు కట్టము, నువ్వు కిందికి రా, వచ్చిన తర్వాత మాట్లాడుకుంటామని చెప్తున్నారు. కానీ కిందికి వస్తే మీరు ఏం చేస్తారో నాకు తెలుసు. ఇప్పటికే నా పైన అక్రమ కేసులు కట్టారు, డబ్బులు ఏమోని వేధిస్తూ ఉన్నారు, రౌడీ షీట్ విధించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు లోకేష్ పిఏ ప్రధానంగా సాంబశివరావు నుంచి ఫోన్ వస్తేనే మీరు కేసులు కట్టి నన్ను వేధిస్తున్నారు, కాబట్టి ఇక్కడి నుంచి దూకేస్తాను, నా మీద పెట్టిన రౌడీ షీట్ ఎత్తేయాలి, అలానే కేసులు కూడా ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. హరి. ఓకే అశోక్. ఎంతో సర్ది చెప్తున్నాను, ఏదన్నా ఉంటే ఇద్దరం కలిసి సూసైడ్ చేసుకుందామండి, అలా చేయొద్దు, పిల్లలు అన్యాయం అయిపోతారు, ఆలోచించుకుందాం, ఇంకెవరిని ఉన్నారేమో చూద్దాం, న్యాయం చేసేవాళ్ళు, తిరుగుదాం అని చెప్తుంటే అందరినీ కలిపి తిడుతున్నాడు. ఆయన ఇంకెవరిని తీసుకెళ్ళాలి పోలీసుల దగ్గరికి, ఏ విధంగా న్యాయం అడగాలి, చచ్చిపోతేనే హాయి అంటున్నారు. నేను కూడా చావడం తప్ప నాకు ఏ న్యాయమో కనిపించట్లేదు. నాకు న్యాయం చేయండి సార్, ఈ మీడియా ద్వారా అయినా. ఇన్నాళ్ళైనా కూడా మేము కేసు కొట్టేసుకుంటామని ఛార్జ్ షీట్ కూడా వేయడం లేదు. ఓపిక కూడా అయిపోతుంది, తిరిగి ఎస్పీ గారు, డీజీపీ గారు, గవర్నర్ గారు ఎవరిని కలవాలో తెలియట్లేదు. ఇందులో టీడీపీ వాళ్ళ ఇన్వాల్వ్మెంటే ఉంది, మీకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదు అని చెప్పి సిఐ వీరాస్వామి గారు కూడా అంటున్నారు. ఎవరిని అడగాలో తెలియట్లేదు, మాకు న్యాయం చేయండి సార్. టీడీపీ నాయకులు ఉన్నారని చెప్పి సిఐ వీరాస్వామి గారే చెప్పారు. లోకేష్ పిఏ సాంబశివరావు, బిల్లా వీళ్ళే చెప్పారు, మీ మీద స్ట్రాంగ్ గా ఏది లేకపోయినా నెంబర్ ఆఫ్ కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేయండి, పక్కన ఉంటాడు అట్లా ఏది క్వశ్చన్ చేయకుండా. ఆయన ఏమైనా లీడర్ అయ్యింది ప్రతిదీ క్వశ్చన్ ఇచ్చడానికి సమాజంలో అంటున్నారు.